కాలేజీలో గత 32 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో 32 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. నా జీతం 32,000 లేదు, 28,000 వస్తున్నది. అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక రెగ్యులర్ ఎంప్లాయీ ఏ విధంగా అయితే పనిచేస్తాడో మా కాంట్రాక్ట్ ఎంప్లాయీలు సోదరిమణులు కూడా వాళ్ళతో సమానంగా పనిచేసినా కానీ వాళ్ళకు వచ్చే జీతంలో 1/4 కూడా మా ఉద్యోగులకు వస్తలేదు, నాకు వస్తలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు, గత వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు మేము రెగ్యులరైజ్ చేయమని వైస్ ఛాన్సలర్కు వినతి పత్రం ఇస్తే ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారన్నారు. మొత్తం యూనివర్సిటీలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 3,500 పోస్టులు ఉంటే ప్రస్తుతం రెగ్యులర్ ఎంప్లాయీస్ 1,500 మంది ఉన్నారు. దాంట్లో ఎన్జిఓస్, టెక్నికల్, క్లాస్ 4th ఎంప్లాయీస్ ఉన్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 1,150 మెంబర్స్ ఉంటే దాంట్లో చనిపోయిన కొంతమంది రిటైర్ అయిపోతే 1,117 మంది మాత్రమే ఇప్పుడు ఉన్నారు. సో ఒకవేళ మేమే ఎక్కువ మంది ఉన్నామని అన్నప్పుడు 375 మందిని బయటకించి ఎందుకు తీసుకొచ్చిండ్రు ఇక్కడ అంటే, ఇక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు, లేకుంటే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు, లేకుంటే అర్హత ఉన్నవాళ్ళు ఒక్కరు కూడా లేరా అని నేను అడుగుతున్నా. లేనప్పుడు 30 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి మమ్మల్ని ఎందుకు సర్వీస్ తీసుకుంటున్నారు? ప్రతి 3 నెలలకు ఒకసారి ఎక్స్టెన్షన్ ఆర్డర్ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మా దగ్గర స్తోమత ఉన్నది కాబట్టే కదా మీరు తీసుకుంటున్నారు. మాకు న్యాయం చేయడానికి ప్రాబ్లం ఏమున్నది? దీంట్లో యూనివర్సిటీ అధికారులు, యూనివర్సిటీ గస్టెడ్ ఆఫీసర్సు గవర్నమెంట్కు ఏదైతే ఇన్ఫర్మేషన్ పంపిస్తుండ్రో దాంట్లో మాకు న్యాయం జరగాలని ఎక్కడ కూడా పంపిస్తలేరు. కాబట్టే మా బతుకులు ఇట్లా ఎండగట్టినాయి. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ గారు మా గురించి మాట్లాడుతున్నారు, మా 1,500 గురించి మాట్లాడుతున్నారు. కానీ 1,500 వచ్చినంత మాత్రాన మా సమస్య పరిష్కారం కాదు. 1,500 కాదు సార్, మాకు రెగ్యులర్ చేయండి, లేకుంటే ఉద్యోగ భద్రతతో కూడిన టైం స్కేల్ అన్న ఇస్తే మాకు మంచిగా ఉంటుంది. కానీ మాదంటే ఏజ్ అయిపోయింది, ఒక 2-3 ఏళ్ళల్లో రిటైర్ అయిపోతాం. 20-25 ఏళ్ళ సర్వీస్ ఉన్న యువకులు అందరు ఉన్నారు. వాళ్ళ బతుకులు ఏం కావాలి, వాళ్ళ జీవితాలు ఏం కావాలి సార్? గవర్నమెంట్లో 2014 కన్నా ముందు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 10,000 మందిని రెగ్యులరైజ్ చేసింది. మేము 2004, 2001, 1994 నుంచి పనిచేసినా కానీ అర్హతలు ఉన్నా కానీ యూనివర్సిటీ అనే ఒక నేపంతో ఒక్క ఎంప్లాయీని కూడా రెగ్యులరైజ్ చేయడం అనేది జరగలేదు. అది జరగకపోగా 375 మందికి గ్రూప్ 4లో సెలెక్ట్ చేసి జూనియర్ అసిస్టెంట్గా తెచ్చిండ్రు. యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అన్నీ లేవు. అయినా కానీ రాజు దలుచుకుంటే ఏదైనా సాధ్యమన్నట్టు అధికారులు రాసి పంపించారు. అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చేసింది. ఇక్కడ అవసరం ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇక్కడ వచ్చి 1000 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తానంటున్నాడు. దీన్ని కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ తర్వాత మేము స్వాగతిస్తున్నాం. సార్, ఓన్లీ వచ్చి బిల్డింగ్లు కట్టినంత మాత్రాన అది ఉపయోగకరం కాదు. దానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ అనేది కావాలి. మ్యాన్ పవర్ ఉంటేనే ఆ బిల్డింగ్ కానీ ఆ ఎక్విప్మెంట్ కానీ పనిచేస్తుంది. మ్యాన్ పవర్ లేనిది, మెయింటెనెన్స్ లేనిది మీరు 1000 కోట్లు పెట్టిన తర్వాత దానికి 2,000 కోట్లు అడగడానికి మా అధికారులు సిద్ధంగా ఉంటారు సార్. నేను చెప్పేది ఒకటే, మీరు బిల్డింగ్ కట్టినా, ఎక్విప్మెంట్ ఇచ్చినా దాని వెంబడి మ్యాన్ పవర్ను కూడా శాంక్షన్ చేసి ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేయడమో, టైం స్కేల్ చేయడమో చేస్తే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు న్యాయం జరుగుతుంది. యూనివర్సిటీకి ఇన్ని సంవత్సరాల నుంచి భక్తితోని, శ్రద్ధతోని పనిచేస్తున్నాం, కమిట్మెంట్తో పనిచేస్తున్నాము. అదే మిగిలిన మా సర్వీస్ కూడా యూనివర్సిటీకి మా యొక్క కమిట్మెంట్తో పనిచేసి యూనివర్సిటీ అభివృద్ధికి ఏ విధంగా అయితే మీరు తోడ్పాటు అందిస్తున్నారో మా యొక్క 1,150 మంది కూడా తోడ్పాటు అందిస్తామని సభాముఖంగా పత్రికా విలేకరుల ముంగట మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ తరఫున మేము హామీ ఇస్తున్నాము. మా యొక్క కోరిక ఒకటే ఏంటంటే, సీఎం సార్ వస్తున్నారు, ఆర్ట్స్ కాలేజ్కి వస్తున్నారు. మేము ఆర్ట్స్ కాలేజ్లో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, క్యాంపస్లో పనిచేస్తున్నాం, యూనివర్సిటీలో. మాకు కూడా న్యాయం చేయాలి సార్. మా యొక్క ప్రాబ్లంను మీరు సాల్వ్ చేయాలని అందరి తరఫున నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.